సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో దెందులూరుకు చేరుకుంటారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అండ్ సీఎం జగన్ టూర్కు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పోతరాజు అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. పోతరాజు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో దెందులూరుకు చేరుకుంటారు. అనంతరం ఏలూరు జిల్లాలోని దెందులూరు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొంటారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారు. సభ ముగిసిన అనంతరం కారులో దెందులూరు హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పోతరాజు అందుబాటులో ఉన్నారు. పోతరాజు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్ తొడగొట్టు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా నుంచి దెందులూరు నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నటువంటి సహారా మైదానం నుంచి కూడా సిద్ధం బహిరంగ సభలో కూడా ఈ రోజు పాల్గొనబోతున్నారు. దెందులూరు పర్యటన నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో కూడా లక్షలాది మంది కేడర్ కూడా ఈ సభకు సంబంధించి హాజరు కాబోతున్నారు. 50 నియోజకవర్గాల నుంచి కూడా తరలి రానున్నటువంటి పార్టీ శ్రేణులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి కూడా పూర్తిగా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో చూసుకుంటా 12 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై కూడా భారీగా సంబంధించిన వాహనాలకు సంబంధించి కూడా ఇప్పటికే 100 కిలోమీటర్ల మేరకు ముందు నుంచి కూడా ట్రాఫిక్ కూడా మళ్ళీ జరిగిందని చెప్పొచ్చు. సీఎం వైఎస్ సంబంధించినటువంటి ఈ సభకు సంబంధించి కూడా చూస్తే కనుక 3299 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 110 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో కూడా ఈ సిద్ధం బహిరంగ సంబంధించి కూడా సభకు సంబంధించి అయితే మధ్యాహ్నం జరిగినటువంటి ఈ సభ కూడా భారీగా సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. చూస్తే మధ్యాహ్నం 3 గంటల చూస్తే కనుక 3:20 గంటలకు సంబంధించినటువంటి దెందులూరు హెలిప్యాడ్ ప్రాంగణాన్ని కూడా సీఎం కూడా చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా చూస్తే కనుక సభా ప్రాంగణానికి సంబంధించి 3:30 కూడా చేరుకుంటారు. చేరుకున్నటువంటి సీఎం కూడా కార్తీక్ సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈ 3 సంబంధించిన ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి శ్రేణులకు సంబంధించి కూడా ఎన్నికల శంకారావాన్ని కూడా సీఎం వైద్యుడు పూరించబోతారని చెప్పొచ్చు. 3:30 నుంచి కూడా 4:45 గంటల వరకు కూడా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించినటువంటి సీఎం అనంతరం 5 గంటల ప్రాంతం కూడా హెలిప్యాడ్ నుంచి తాడేపల్లి కూడా బయలుదేరనున్నారు. కార్తీక్. రైట్ పోతరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.